పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. హే గైస్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది ఆన్లైన్ షాపింగ్ చేస్తారు? ఈ వీడియో చూసే వాళ్ళలో అట్లీస్ట్ 90% మంది ఆన్లైన్ షాపింగ్ చేసి ఉంటారు. ఎప్పుడైతే ఇండియాలో చీప్ డేటా ప్లాన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయో అప్పటి నుంచి ఇండియాలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ రావటం, అందరూ ఇంటర్నెట్ వాడటం వల్ల ఇండియాలో డేటా ఏరులై పారుతుంది. ఇంటర్నెట్కి మన ఇండియన్స్ ఎంతలా అలవాటు పడిపోయారంటే చిన్న పిల్లోడికి అన్నం తినిపించడం దగ్గర నుంచి ముసలవ్వ సీరియల్స్ చూడటం దాకా ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ని వాడేవారైపోయారు. అందుకే ఇంటర్నెట్ వాడకంలో ఈ ప్రపంచంలో అమెరికా తర్వాత మనమే సెకండ్ ప్లేస్లో ఉన్నాం. కానీ ఈ ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి మనకి తెలియకుండానే మనం చాలా మనీని స్పెండ్ చేస్తున్నాం. ఎస్, మీరు విన్నది కరెక్టే. మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు బయట మార్కెట్కి హ్యాండ్ క్యాష్తో వెళ్ళినప్పుడు కొనే ఐటమ్స్ కంటే డిజిటల్ పేమెంట్స్ చేసే టైంలో కొనే ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. అనవసరమైనవి కూడా ఉంటాయి. బాగా గుర్తించుకోండి, మీకు అర్థమవుతుంది. ఇలా హ్యాండ్ క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ని మనకి తెలియకుండానే ఎక్కువగా స్పెండ్ చేసే దానికి కూడా ఒక పేరుంది. అదే క్యాష్లెస్ ఎఫెక్ట్. దీనిపై ఒక స్టడీ కూడా కండక్ట్ చేశారు. ఒక స్టోర్లో 2 కౌంటర్స్లో సేమ్ టైప్ ఆఫ్ క్యాండీస్ని పెట్టారనమాట. కానీ కౌంటర్స్ దగ్గర ఒక కౌంటర్లోనేమో ఓన్లీ హ్యాండ్ క్యాష్, ఇంకో కౌంటర్లో ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్టెడ్ అని పెట్టారు. సర్ప్రైజింగ్గా క్యాష్ కౌంటర్లో 38% పేమెంట్స్ జరిగితే డిజిటల్ కౌంటర్లో 73% పేమెంట్స్ జరిగాయంట. ఈ స్టడీపై అనలైజ్ చేసిన సైంటిస్టులు చెప్పిన రీజన్ ఏంటంటే హ్యాండ్ క్యాష్తో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మన చేతిలో ఉన్న అమౌంట్ తగ్గిపోతూ ఉండటం మనం ఫీల్ అవటం వల్ల సబ్కాన్షియస్గా తక్కువ స్పెండ్ చేస్తాం. అదే ఆన్లైన్ పేమెంట్స్కి వచ్చేసరికి మనం ఎంత స్పెండ్ చేసినా మన అకౌంట్లో ఉన్న అమౌంట్ తగ్గిపోతున్న ఫీలింగ్ మనకి రాదంట. అందుకే మనం యువర్ బ్యాలెన్స్ ఈజ్ ఇన్సఫిషియంట్ అని వస్తే తప్ప అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోం. ఒకవేళ ప్రతి ట్రాన్సాక్షన్కి బ్యాలెన్స్ చూసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆ మహానుభావుల్ని మేము కూడా చూస్తాం. ఈ క్యాష్లెస్ ఎఫెక్ట్ని బేస్ చేసుకునే రైజ్ అయిన $1 ట్రిలియన్ ఇండస్ట్రీయే ఆన్లైన్ షాపింగ్, ఆల్సో నోన్ యాజ్ ఈ-కామర్స్. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కనీసం స్టోర్ దగ్గరికి వెళ్ళటం అయినా ఉంటుంది కనుక తర్వాత వెళ్ళొచ్చులే అనుకుని కస్టమర్స్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ కూడా ఒక షాపింగ్ మాల్ లాగా మారిపోయింది. నించున్న చోటే ఏదైనా మనం కొనుక్కోవచ్చు. సో కొనాలనే థాట్ రావటం మాత్రమే ఆలస్యం. దాన్ని డెలివరీ చేయడానికి ఎన్నో ఈ-కామర్స్ యాప్స్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్. ఆన్లైన్ షాపింగ్లో ఈ వరల్డ్లోని ఇండియా 3rd ప్లేస్లో ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్స్ ఎంతగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని. స్టాటిస్టికల్ సర్వే ప్రకారం ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ 2030 నాటికి $1 ట్రిలియన్ చేరుతుందని ఒక అంచనా. అందుకే మెజారిటీ ఆఫ్ ఈ-కామర్స్ కంపెనీస్ ఇండియా పైన, ఇండియన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ప్రాఫిట్స్ని సంపాదించుకుంటున్నాయి. కానీ ఈ ఆన్లైన్ షాపింగ్లో ఎంత ఖర్చు చేస్తున్నావు అనే ఆలోచన లేకపోవడం వల్ల ఎక్కువ ఖర్చులు పెట్టేసి నష్టపోతున్నారు ప్రతి సగటు భారతీయుడు. మీరే ఒకసారి మీ ఫోన్లో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లో ఇప్పటి వరకు మీరు కొన్న ఐటమ్స్ని లిస్ట్ చేసి వాటి వాల్యూ టోటల్ చేసి చూడండి. ఖచ్చితంగా ఆ టోటల్ అమౌంట్ చూసిన తర్వాత మీరు షాక్ అవటం గ్యారంటీ. కొందరైతే ఈ ఆన్లైన్ షాపింగ్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ఎన్నో డ్రెస్సులు కొనుక్కుంటూనే ఉంటారు. అప్పటికే వాళ్ళ బీరువాలు డ్రెస్సులతో నిండిపోయి ఉంటాయి కూడా. ముఖ్యంగా ఆడవాళ్ళు. నేనేం ఆన్లైన్ షాపింగ్కి అతీతం కాదు. ఈ ఆన్లైన్ షాపింగ్ నాకే తెలియకుండా నా చేత ఎంత ఖర్చు పెట్టించిందా అని నా ఖర్చులు చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఆ లెక్కలు చూసి షాక్ అవడం అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిదని. మరి ఆన్లైన్ షాపింగ్ చేయకుండా మానుకోవాలా క్రాంతి బ్రో అంటే అస్సలు కాదు. ఎందుకంటే అదే లేకుంటే మనకి అవసరమైన ఐటమ్స్ కాశ్మీర్లో ఉన్న తెచ్చిపెట్టేది ఈ ఆన్లైన్ షాపింగే. మనకు కావాల్సిన డ్రెస్సులు మనకి నచ్చినంత వరకు చాలా వెరైటీస్ చూపించేది కూడా ఈ ఆన్లైన్ షాపింగే. ఎమర్జెన్సీస్ టైంలో మెడిసిన్స్ని టైంకి తెప్పించి ప్రాణాలు సేవ్ చేసేది కూడా ఈ ఆన్లైన్ షాపింగే. సో ఆన్లైన్ షాపింగ్ అనేది ఉండాలి, కానీ అదుపులో ఉండాలి. మన ఖర్చుల్ని పొదుపు చేయాలి. మనం చేసే ప్రతి ఖర్చును కూడా గుర్తు చేయాలి. సరిగ్గా ఈ ఆబ్జెక్టివ్తోనే మన కోసం వచ్చింది బైహెడ్కే స్పెండ్ లెన్స్. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ బైహెడ్కే మొత్తం ఉండేది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టండి. సో యాడ్ ఎక్స్టెన్షన్ కొడితే అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. లేకపోతే మీరు డైరెక్ట్గా క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ బైహెడ్కే సెర్చ్లో బైహెడ్కే అని కొట్టినా కూడా అది మీకు డౌన్లోడ్ అయిపోయింది. సో చూడండి, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయింది. నేను నెక్స్ట్ కొడుతున్నా. బైహెడ్కే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ మీకు ఇష్టం వచ్చిన ఆన్లైన్ స్టోర్కి వెళ్ళండి. నేను ఇక్కడ వచ్చేసి మన అమెజాన్ స్టోర్కి వచ్చాను అనమాట. ఈ ఎక్స్టెన్షన్లో మీకు ఇక్కడ చూసారు కదా స్పెండ్ లెన్స్ అని
సో దాని మీద క్లిక్ చేశారంటే లోడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి కనుక ఈ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే స్క్రీన్ మీద మీకు ఒక రిఫరల్ కోడ్ ఇస్తాను. ఆ రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసేయండి. నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో లేదు, డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మిమ్మల్ని రిఫరల్ కోడ్ ఏమడదు, అనలైజ్ నో అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎంత స్పెండ్ చేసామని అడుగుతుంది. ఎంత స్పెండ్ చేసామో చూద్దాం. ఇది యాక్చువల్గా మా తమ్ముడిది, నాది కాదు. సో అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అమెజాన్ ఉంది కదా, అమెజాన్ని కనెక్ట్ చేయాలి. ఇంతకుముందు ఊరక టెస్టింగ్ పర్పస్కి చూసాం. 2,10,000. సరే, ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను, అమెజాన్ కనెక్ట్ చేస్తున్నాను. సో యువర్ ఆల్మోస్ట్ దేర్, గో టు అమెజాన్. ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయి ఉంటే డైరెక్ట్గా ఆర్డర్స్ పేజ్లోకి తీసుకెళ్ళిపోయింది. ఇన్ కేస్ మీరు లాగిన్ కాకపోతే మిమ్మల్ని లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేసిద్ది. అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ యువర్ ఆర్డర్స్ పేజ్కి తీసుకొచ్చేసిద్ది. ఇక్కడ స్పెండ్ లెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అనలైజ్ నౌ మీద క్లిక్ చేయండి. సో ఈ అనలైజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇక్కడ నుంచి స్పెండ్ క్యాలిక్యులేటర్ పేజ్కి తీసుకెళ్తారు అనమాట. ఇక్కడ చూసారా లెక్కేస్తుంది 59 ఆర్డర్స్ ఫౌండ్ టిల్ నౌ. అట్లా ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా మనల్ని అక్కడ స్పెండ్ క్యాలిక్యులేటర్ పేజ్కి తీసుకెళ్తుంది. సో మొత్తానికి అయితే మనం స్పెండ్స్ పేజ్లో ఉన్నాం. సో ఇక్కడ మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎన్ని ఆర్డర్స్ పెట్టామో చూసుకోవచ్చు. సో ఇక్కడ అమెజాన్ చూస్తే 2,14,924 రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు దాకా అమెజాన్లో. ఏ చెప్తావు కట్టాలని. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం కిందకి తీసుకెళ్తే గ్రాఫ్ ఉండిద్ది. అంటే ఏ మంత్లో ఏం ఆర్డర్స్ పెట్టాడు, ఎన్ని ఆర్డర్స్ పెట్టాడు ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పెద్ద డబ్బా ఉంది. ఇదే మంత్, ఇది సెప్టెంబర్లో 38,000 పెట్టాడు. సో అట్లా ఈ సెప్టెంబర్లో మేము ఏమేమి ఆర్డర్స్ పెట్టారు ఇక్కడ మొత్తం వస్తాయి. ఇక్కడ వ్యూ వాళ్ళు కొడితే మొత్తం వస్తాయి ఇక్కడ. సో వీడు ఏదో 24,000 ఏదో ఉంది. OnePlus టీవీ కొన్నాడు ఇప్పుడు. OnePlus టీవీ కొన్నాడు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఇది చూసారు కదా టైం ఫ్రేమ్స్ కూడా 6 months నుంచి మ్యాక్స్ సెట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్స్ అంటే ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టామనేది అనమాట. లేదు మనకు 6 months కొడితే 6 monthsలో ఏం ఆర్డర్స్ పెట్టాడు ఏందనేది వచ్చింది. ఆగస్టులో 17,000, ఈ మధ్యలో ఏం లేవు. జనవరిలో మాత్రం 700 ఖర్చు పెట్టాడు. అట్లా 1 year 5 years అట్లా మనం చూసుకోవచ్చు. బ్యాక్ టు 30 days. సో ఇక్కడ చూసారా టాప్ స్పెండ్స్ అంటే మీరు ఈ అమెజాన్లో ఎక్కువ దేనికి ఖర్చు పెట్టారు, అంటే ఏది స్టోర్ మీరు సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో ఎక్కువ దేనికి ఖర్చు పెట్టారు అనేది ఈ టాప్ స్పెండ్స్లో చూపించింది. సో వీడైతే 24,000 పెట్టి టీవీ కొన్నాడు, 17,000 పెట్టి ఐక్యూ ఫోన్ కొన్నాడు, శాంసంగ్ ఫోన్ కొన్నాడు. సరే, ఈ లాస్ట్ 30 days స్పెండ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 30 daysలో 3 ఖర్చు పెట్టాడు. సో అట్లా మీకు ఏ స్టోర్ కావాలంటే ఆ స్టోర్ సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని బట్టి ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా చూసుకోవచ్చు. మీకు ఇంకా ఎగ్జాంపుల్కి చూపించాలంటే ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ మేము పెట్టాం కదా, అది కూడా చూపిస్తా. ఇది 2,10,000 ఖర్చు పెట్టాడు. అంటే జస్ట్ ఇమాజిన్ గైస్, జస్ట్ ఇమాజిన్. వీడు అమెజాన్లో 2,14,000, ఫ్లిప్కార్ట్లో 2,10,000, మొత్తం కలిపితే ఏదైనా 4,25,000 ఖర్చు పెట్టాడు. సరే ఏదో ఒకటి చెబుతలేదు కదా, దీంట్లో కూడా చూసుకోవచ్చు దేనికి ఖర్చు పెట్టాడు. టాప్ స్పెండ్స్ ఏది, యాపిల్ ఫోన్ కొన్నాడు, సోనీ టీవీ కొన్నాడు, OnePlus కొన్నాడు, బజాజ్ గ్రిల్ ఏదో కొన్నాడు. అది సరేలేండి. కాకపోతే ఏంటంటే లాస్ట్ 30 daysలో మాత్రం ఫ్లిప్కార్ట్లో ఏమీ పెట్టాల అది. సో ఇట్లా మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. మీకు ఫుడ్ కావాలంటే ఇదిగోండి అమెజాన్, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. సో మీకు దేంట్లో కావాలంటే అంటే మీరు దేంట్లో ఎంత స్పెండ్ చేశారో తెలుసుకోవాలంటే ఆ స్టోర్ని కనెక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ చూసారు కదా రిఫర్ అండ్ ఎర్న్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి దీన్ని రిఫర్ చేయండి, మీకు అమెజాన్ వౌచర్స్ రివార్డ్గా వస్తాయి అనమాట. ఇది చాలా యూస్ఫుల్ ఎక్స్టెన్షన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా మీలాగే ఆన్లైన్ స్పెండింగ్ అన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం రిఫర్ చేసినందుకు మీకు కూడా ఎక్సైటింగ్ అమెజాన్ వౌచర్స్ వస్తాయి. మీరు ఎంతమందికి రిఫర్ చేస్తే అంత రివార్డ్స్ వస్తాయి అనమాట. బేసిక్గా ఇది విన్ ఫర్ ఎవ్రీ వన్. ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యూజర్ ఏ ఉన్నాడు, తనకు ఒక యూనిక్ రిఫరల్ కోడ్ కానీ లింక్ కానీ ఉంది. సో ఇక్కడ చూసారు కదా ఇది యూనిక్ రిఫరల్ కోడ్, ఇది లింక్. మీరు డైరెక్ట్ కావాలంటే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు యూజర్ బికి రిఫర్ చేశాడు అనుకోండి ఎక్స్టెన్షన్ని, యూజర్ బి వచ్చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని తన స్పెండింగ్స్ని క్యాలిక్యులేట్ చేశాడంటే యూజర్ ఏ అనేవాడు రివార్డ్స్కి ఎలిజిబుల్ అవుతాడు అనమాట. ఈ రివార్డ్ అమౌంట్ ఎంత అనేది లాస్ట్ 1 yearలో యూజర్ బి స్పెండ్ చేసిన టోటల్ స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 yearలో బి స్పెండింగ్ 1 lakh కంటే ఎక్కువ ఉందనుకోండి,
1 lakh అంతకంటే ఎక్కువ ఉంటే యూజర్ ఏకి 100 రూపీస్ అమెజాన్ వోచర్ వస్తుంది. అదే లాస్ట్ 1 ఇయర్లో యూజర్ బి స్పెండింగ్ అనేది 3 lakhs కంటే ఎక్కువ ఉంటే యూజర్ ఏకి 300 రూపీస్ అమెజాన్ వోచర్ వస్తుంది. అలా అనమాట. సో ఈ రిఫరెండ్ అనేది అలా వర్క్ అయ్యింది. జస్ట్ రివార్డ్స్ అనే కాదు, ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఈ బై హెడ్ కి ఎక్స్టెన్షన్ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. దీనివల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. కుదిరితే మనం ఇంకో వీడియోస్లో కూడా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి బై హెడ్ కి ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళి బై హెడ్ కి ఎక్స్టెన్షన్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్రోమ్ వెబ్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం ఈ స్పెండ్ లెన్స్ ఉంది కదా, అక్కడ మాత్రం స్క్రీన్ మీద కనిపించే కోడ్ అయితే ఇవ్వాలన్నమాట. సో అది విషయం మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.